దేశవ్యాప్తంగా పాపులేషన్ సెన్సస్ చేయడానికి ఎన్డీఏ నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం సిద్ధమైంది. మోదీ నేతృత్వంలో భారత్ పాకిస్తాన్ యుద్ధం జరుగుతున్న సిచ్యువేషన్లో ఎక్స్ట్రీమ్ సిచ్యువేషన్ అది. అలాంటి సిచ్యువేషన్లో ఎమర్జెన్సీ మీటింగ్ కాల్ ఫర్ చేసి క్యాబినెట్ డిసిషన్ తీసుకుని పార్లమెంట్లో ఒక డిసిషన్ తీసుకున్నారు పాపులేషన్ సెన్సస్ చేయడానికి. ఇట్స్ ఎ గుడ్ న్యూస్. ప్రతి ఒక్కరు కూడా ఒక మంచి సిచ్యువేషన్, మంచి ఒక శుభవార్త లాంటి వార్తే. కానీ ప్రతిపక్షాలు ఏం డిమాండ్ చేస్తున్నాయంటే పాపులేషన్ సెన్సెస్తో పాటుగా క్యాస్ట్ సెన్సెస్ కూడా చేయాలని చెప్పి ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. సో రెండింటి మధ్యలో ఏం జరుగుతోంది, అసలు డిజిటల్గా జరిగేటువంటి సెన్సెస్ ఎలా ఉన్నాయి, ఎలా డాటా సేకరిస్తున్నారు, ఎన్యూమరేటర్లు ఎలా వస్తారు, ఈ ఫుల్ డీటెయిల్స్ ఈ వీడియోలో చూద్దాం. వెల్కమ్ టు RTV, నేను మీ జర్నలిస్ట్ మనోజ్. సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ నా వెనకాల కనబడుతుంది వెబ్సైట్. ఫస్ట్ డిజిటల్గా సెల్ఫ్ ఎన్యూమరేషన్ అంటే మనంతటా మనమే డిక్లరేషన్ ఎన్యూమరేషన్ చేసుకోవాలి. ఈ సెల్ఫ్ ఎన్యూమరేషన్ అది ఈ వెబ్సైట్ ఇది. సో ఈ రోజు నుంచే వెబ్సైట్ స్టార్ట్ అయింది. 27/4/2026 ఈ రోజు నుంచే స్టార్ట్ అయింది. సో ఇక్కడ మనం చూడొచ్చు సెన్సస్ ఆఫ్ ఇండియా 2027, ఆఫీస్ ఆఫ్ ది రిజిస్ట్రార్ జనరల్ అండ్ సెన్సస్ కమిషనర్ ఇండియా, మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫేర్స్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, అఫీషియల్ సెంట్రల్ గవర్నమెంట్ వెబ్సైట్ ఇది. ఇదేంటి sc.census.government.in వెబ్సైట్ పేరు. sc.census.government.in ఆ వెబ్సైట్ ఓపెన్ చేస్తే మీకు ఇలా ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ పైన మీరు కనబడుతుంది చూడండి. దిస్ పోర్టల్ ఈజ్ అవైలబుల్ ఫ్రమ్ 6 AM to 12 PM ఇన్ ద మిడ్ నైట్. ఉదయాన్నే 6 గంటల నుంచి రాత్రి 12 గంటల వరకు ఈ వెబ్సైట్ ఓపెన్లో ఉంటుంది. అప్పుడు మాత్రమే మీరు చేసుకోవాలి. బిఫోర్ సెల్ఫ్ ఎన్యూమరేషన్ బిఫోర్ ద మిడ్ నైట్ ఆఫ్ ది లాస్ట్ డేట్. లాస్ట్ డేట్ ఎప్పుడు అంటే May 10th లాస్ట్ డేట్ ఇది. అది డిజిటల్గా జరిగేటువంటి ఈ ప్రక్రియ. సో బిఫోర్ ఐ స్టార్ట్ ఈ అప్లికేషన్ మొత్తం మీకు చెప్పే ముందు ఎలా ఉంటుంది, దీని డీటెయిల్స్ ఏమేమి ఫిల్ చేయాలి, ఏమేమి అడుగుతారని చెప్పే ముందు ఒకసారి అసలు క్యాస్ట్ సెన్సెస్ ఎప్పటి నుంచి మొదలైంది చూస్తే, సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్గా మనకి 1871లో డ్యూరింగ్ బ్రిటిష్ గవర్నమెంట్, బ్రిటిష్ రూల్ సమయంలోనే ఈ పాపులేషన్ సెన్సెస్ అండ్ క్యాస్ట్ సెన్సెస్ అని మొదలైంది. ఇలా 1931 వరకు 1931 వరకు క్యాస్ట్ అండ్ పాపులేషన్ రెండు రకాల సెన్సెస్ జరిగింది. ప్రతి సంవత్సరం క్యాస్ట్ సెన్సెస్ చేసేవాళ్ళు, పాపులేషన్ సెన్సెస్ చేసేవాళ్ళు. అంటే 100 మంది ఉన్నారంటే ఈ 100 మందిలో ఓబీసీలు ఎంతమంది, ఎస్సీలు ఎంతమంది, ఎస్టీలు ఎంతమంది అని రకరకాలుగా ఈ సెన్సెస్ జరిగింది 1931 వరకు. సో 51 తర్వాత ఏమైందనంటే ఎప్పుడైతే మనకు కాన్స్టిట్యూషన్ అనేది అమల్లోకి వచ్చిందో, కాన్స్టిట్యూషన్ అమల్లోకి అబౌట్ టు కమ్ అన్నట్టుగా ఆ సిచ్యువేషన్ ఉందో, అప్పుడు కేవలం ఎస్సీలకు మాత్రమే మనం రిజర్వేషన్ కల్పించుకున్నాం యాజ్ పర్ కాన్స్టిట్యూషన్. కాబట్టి ఈ ఎస్సీలకు మాత్రమే మనం రిజర్వేషన్ ఇస్తున్నాం కాబట్టి వాళ్ళ కులగణన చేస్తే సరిపోతుంది, మిగిలిన వారికి అవసరం లేదని రకంగా డిసిషన్ తీసుకుని 1951 నుంచి క్యాస్ట్ సెన్సెస్ లేదు. ఇక సెన్సెస్ ఉంది ఇక్కడ 1871 నుంచి 1881కి మళ్ళీ సెన్సెస్, 1881 నుంచి 1891కి మళ్ళీ సెన్సెస్ చేయాలి. ఇలా 1951 నుంచి 2011 వరకు ప్రతిసారి సెన్సెస్ జరిగింది. కానీ కేవలం పాపులేషన్ సెన్సెస్ మాత్రమే. సో 2011లో సెన్సెస్ జరిగిన ఈ జనగణన లెక్కింపు జరిగినా కూడా ఎక్కడ బయట పెట్టలేదు, దాన్ని ఎక్కడ ఎగ్జిబిట్ చేసే ప్రయత్నం చేయలేదు. ఆ తర్వాత 2021లో జరగాల్సి ఉంది, ప్రతి 10 సంవత్సరాల కోసం జరుగుతోంది కాబట్టి. కానీ 2021లో జరగాల్సిన సమయంలో ఇప్పుడు ఒక ఎపిడెమిక్ కారణంగా, అప్పుడు వచ్చినటువంటి ఒక మహమ్మారి కారణంగా అప్పుడు సెన్సస్ జరగలేదు, సాధ్యం కాలేదు. కాబట్టి 2026కి దాన్ని పోస్ట్పోన్ చేసింది ప్రజెంట్ గవర్నమెంట్. 2026లో ఇప్పుడు జనగణన చేపడుతుంది. ప్రతిపక్షాలు క్యాస్ట్ సెన్సెస్ డిమాండ్ చేస్తున్నాయి. మరి దీంట్లో క్యాస్ట్ లెక్కలు ఉన్నాయా లేదా, గవర్నమెంట్ యాక్సెప్ట్ చేసిందా లేదా, ఇన్ డీటెయిల్గా చూద్దాం. సో మరి మన తెలంగాణలో కూడా ఒక రకంగా కులగణన జరిగింది మొన్నటి వరకు. ఏమని జరిగింది కులగణన? దాంట్లో తెలంగాణ సోషియో ఎకనామిక్ ఎంప్లాయ్మెంట్ పొలిటికల్ క్యాస్ట్ సెన్సెస్. సో TS తెలంగాణ సోషియో ఎకనామిక్ ఎంప్లాయ్మెంట్ పొలిటికల్ ఎడ్యుకేషన్ క్యాస్ట్ సెన్సెస్ CPEC అనేది జరిగింది. సో దీంట్లో జరిగిన సిచ్యువేషన్లో దీంట్లో తెలంగాణ సోషియో ఎకనామిక్ ఎంప్లాయ్మెంట్ పొలిటికల్ ఎడ్యుకేషనల్ క్యాస్ట్ సెన్సెస్ అన్ని రకాలుగా ఉన్నాయి దీంట్లో. ఒకసారి మీకు డైరెక్ట్ గ్రాఫిక్స్ చూపిస్తాను. సో పీసే ప్లే చేయండి. సో గ్రాఫిక్స్లో తెలంగాణ గవర్నమెంట్ తీసుకున్న వివరాలు ఏంటో మీకు చూపిస్తా. ఇది తెలంగాణ సోషియో ఎకనామిక్ ఎడ్యుకేషన్ ఎంప్లాయ్మెంట్ పొలిటికల్ అండ్ క్యాస్ట్ సర్వే 2024లో. ఆ దాని లెక్కల ప్రకారంగా కుటుంబ వివరాలను సేకరించింది, మీ ఫైనాన్షియల్ ఆస్పెక్ట్స్ని సేకరించింది, మీ కులాన్ని సేకరించింది, మీ ఉద్యోగ ఎంప్లాయ్మెంట్ సిచ్యువేషన్ని సేకరించింది, ఎడ్యుకేషన్ని సేకరించింది, సంక్షేమ పథకాలని సేకరించింది. మీరు అనుకోవచ్చు మరి అప్పుడు చేసిన దానికి దీనికి తేడా ఏంటంటే స్టేట్ గవర్నమెంట్స్కి జనగణన చేయడానికి అర్హత ఉండదు. అకార్డింగ్ టు ద రూల్ సెంట్రల్ గవర్నమెంట్ దేశవ్యాప్తంగా జరగాలి తప్ప తెలంగాణ ఇండిపెండెంట్ ఒక స్టేట్ కులగణన లేదా జనగణన చేయడానికి అర్హత లేదు. కాబట్టి జనగణన కులగణన అనేటువంటి పేరుతో ముందుకు వెళ్తే ఇది పొరపాటు అవుతుంది, కోర్టులో ఛాలెంజ్ అవుతుంది, దీన్ని పూర్తిగా తుడిచిపెట్టబడుతుంది. కాబట్టి దాన్ని తప్పించుకోవడానికి వాళ్ళు చేయాలనుకున్నారు, చేశారు, దాని నుంచి కొంత లీగల్గా ఫేస్ చేయాల్సిన సిచ్యువేషన్ నుంచి కాస్త ఏం చేశారు,
తెలంగాణ సోషియో ఎకనామిక్ పొలిటికల్ ఎంప్లాయ్మెంట్ ఎడ్యుకేషన్ క్యాస్ట్ సర్వే అని చెప్పి వాళ్ళు తీసుకున్నారు. సో ఇది అయిపోయింది. ఇప్పుడు డిజిటల్గా చేస్తున్నారు. గతంలో ఇదే తెలంగాణ చేసే సర్వేలో ఆఫ్లైన్లో జరిగింది. డైరెక్ట్గా ఎన్యూమరేటర్లు వస్తారు, ఓ రోజుకు ఓ గ్రామంని ఒక సమయాన్ని కేటాయించుకొని మొత్తం వచ్చి మనం డీటెయిల్స్ ఫిల్ చేసి వాళ్ళకి ఇవ్వాల్సి ఉంటుంది. రేషన్ కార్డు ఉందా లేదా, బండి ఉందా, కార్ ఉందా, ఇన్సూరెన్స్ ఉందా, ఏం ఉద్యోగం చేస్తున్నావు, ఎంత జీతం వస్తుంది, ఎంత ట్యాక్స్ కడుతున్నావు, మొత్తం వివరాలు సేకరించింది. సో దానికి దీనికి చాలా డ్రాస్టిక్ చేంజ్. అప్పుడు మొత్తం ఫుల్ మిక్స్డ్గా చేసిన డేటా మరి ఇప్పుడు ఎలా ఉంటుందో చూడాలి. ఈ డీటెయిల్స్ ఫుల్ ఫామ్లో ఎలా ఉంటుందో చూడాలి. బట్ ఇంకొక విషయం ఏంటంటే అసలు డిజిటల్ వేలో చేస్తున్నటువంటి ఈ పద్ధతి సక్సెస్ అవుతుందా, ఫెయిల్ అవుతుందా? సో ఎవరికి వాళ్ళు ఫ్రాడ్ కూడా చేయొచ్చు, దీన్ని ఫ్రాడ్ కూడా చేయొచ్చు. ఒక క్యాస్ట్ సెన్సెస్ పెంచుకోవచ్చు, ఒక క్యాస్ట్ అదనంగా ఎక్కువ మంది నమోదు చేసుకోవచ్చు. అలాంటి అవకాశం ఉంటుందా? ఒకసారి ప్రోస్ అండ్ కాన్స్ కూడా చూద్దాం. డిజిటల్గా చేయడం వల్ల ఉపయోగం ఏంటి? సో పీసీఆర్ ప్లే చేయండి. డిజిటల్గా ఈ సర్వే చేయడం మూలంగా ఎటువంటి ఉపయోగం ఉంటుంది అని అంటే, ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఇక్కడ స్పీడ్ డేటా కలెక్షన్, ఎక్కువగా త్వరగా డేటాని కలెక్ట్ చేయొచ్చు, తక్కువ తప్పులు ఉంటాయి. అంటే మనం ఎంట్రీ చేసేటప్పుడు మనమే ఎంట్రీ చేస్తాం కాబట్టి, ఎగ్జాంపుల్ టేకింగ్ ఒక స్పెల్లింగ్, ఆ స్పెల్లింగ్ ఏం చేస్తారు, కొన్నిసార్లు స్పెల్లింగ్ మిస్టేక్స్ కూడా ఎన్యూమరేటర్లు చేసే అవకాశం ఉంటుంది కాబట్టి ఆటోమేటిక్గా వ్యాలిడేట్ చేసుకోవడానికి మనకు అవకాశం ఉంటుంది. రియల్ టైం మానిటరింగ్, సో రియల్ టైం మానిటరింగ్ చేయొచ్చు. దీని ద్వారా ఖర్చు తగ్గుతుంది, డేటా సెక్యూరిటీ ఉంటుంది. తర్వాత ఈజీ అనాలిసిస్, దీన్ని ఫిల్టర్ చేయాలి. ఉదాహరణకు 60 years ఎబో ఉన్నటువంటి పబ్లిక్లో సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగులని పెన్షన్ తీసుకుంటాం వాళ్ళని సెగ్రిగేట్ చేయండి అని చెప్పి గవర్నమెంట్ కనుక తీయగలిగితే దీన్ని ఈజీ అనాలిసిస్. గతంలో మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆఫ్లైన్లో చేసిన సర్వేని మళ్ళీ ఆన్లైన్ చేయడానికి చాలా టైం పట్టింది. ఇప్పుడు ఈ సెన్సెస్ ద్వారా ఈజీగా ఆన్లైన్ అయిపోతుందని తెలంగాణ గవర్నమెంట్కి భిన్నంగా సెంట్రల్ గవర్నమెంట్ చేపడుతున్న సెన్సెస్ ఇది. సో ఇంకొక వైపు దీనిలో మరి కాన్స్ ఏంటి, నెగిటివ్ ఏంటి, డిజిటల్ కరణ వల్ల రిస్క్ ఏంటి? నెక్స్ట్ ప్లే చేయండి. రిస్క్ ఏంటి అంటే డేటా లీక్ అయ్యే అవకాశం ఉంది, స్టీల్ చేయొచ్చు ఎవడైనా, సర్వర్ డౌన్ అయితే చాలా డిలే అవుతుంది, ఫీల్డ్ స్టాఫ్ ఎంట్రీ తప్పులు చేసే ఛాన్స్ కూడా ఉంది. ఫీల్డ్ స్టాఫ్ ఎవరైతే మళ్ళీ రంగంలోకి వస్తారో వాళ్ళు మళ్ళీ తప్పులు చేయొచ్చు. గ్రామీణ ప్రాంతాల్లో డిజిటల్పై అవగాహన లేకపోవడం, ఇంటర్నెట్ కనెక్టివిటీ సమస్యలు, సైబర్ అటాక్స్ ప్రమాదం, ఇవన్నీ ప్రమాదాలు, రిస్క్ ఎక్కువగా ఉండే సిచ్యువేషన్. సో ఇవన్నీ డిజిటల్లో ప్రోస్ అండ్ కాన్స్. ఒకసారి డైరెక్ట్గా నీకు ఆ ఫామ్ ఫిల్అప్ చేసే ప్రయత్నం చేస్తా. సో ఇది ఆ ఫామ్, నా వెనకాల కనబడుతున్న ఫామ్ ఇది, ఈ ఫామ్ని ఫిల్ చేస్తున్నా. సో ఫస్ట్ నేను తెలంగాణ స్టేట్ చూస్ చేసుకున్నా, ఆ తర్వాత ఇక్కడ క్యాప్చా అడుగుతుంది అది. సో ఆ క్యాప్చా కూడా ఎంటర్ చేస్తాను నేను. సేమ్ ఫార్మాట్ ఇందాక నేను చెప్పినట్టుగానే డైరెక్ట్గా మీరు sc.census.government.in. సో నేను క్యాప్చా ఎంటర్ చేసిన BQGCH4, రైట్, డన్. సో ఏమడుగుతోంది, जनगणना 2027 में के मकान శుచీకరణ కార్య చరణ్ కే స్వాగణన్, అంటే మీరు సెల్ఫ్ ఎన్యూమరేషన్ సిద్ధంగా ఉన్నారు. వెల్కమ్ టు సెల్ఫ్ ఎన్యూమరేషన్ పోర్టల్ ఫర్ హౌస్ లిస్టింగ్ ఆపరేషన్స్. అంటే ప్రజెంట్ మీరు హౌస్ లిస్టింగ్ అని అంటే ఇక్కడ మీ ఇంటిని గుర్తించాలి, నావిగేట్ చేస్తుంది ఇది. సో ఓకే, రైట్. సో ఇక్కడ దీన్ని కంపల్సరీగా ఫిల్ చేయాలి. ఎగ్జాంపుల్ టేకింగ్, సో హౌస్ హోల్డ్ నేమ్ అంటే యాజ్ పర్ తెలంగాణ అయితే మన హౌస్ హోల్డ్ ఓనర్ ఎవరు అని అంటే యాజ్ పర్ రేషన్ కార్డ్ ఇవన్నీ కన్సిడర్ చేస్తే డెఫినెట్గా హౌస్ హోల్డ్ వచ్చేసి మహిళలే. బట్ వేరే స్టేట్లో డిఫరెంట్గా ఉంది కదా, మీ హౌస్ హోల్డ్ ఓనర్ ఎవరు అనేది అంటే యాజ్ పర్ రేషన్ కార్డ్ మహిళలే. బట్ నేను నా డీటెయిల్స్ ఎంటర్ చేస్తాను. సో నా పేరు నేను ఎంటర్ చేస్తున్నాను. సో మనోజ్, రైట్. సో నేను ఒక ర్యాండమ్ మొబైల్ నెంబర్ ఓటీపీ రావడం కోసం ఐ విల్ టేక్ ది సపోర్ట్ ఆఫ్ మై ఫ్రెండ్. సో ఒకసారి నేను ఓటీపీ కూడా తీసుకుంటా దానికి, రైట్. రైట్, యో ఓకే ఓకే. ఓకే, రైట్. ఓటీపీ వచ్చింది ఒక మొబైల్ నెంబర్కి. ఓటీపీ చెప్పు. రైట్, నేను ఓటీపీ కూడా ఎంటర్ చేశాను. రైట్, లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకోమంటాను ఫస్ట్. ఇక్కడ లాంగ్వేజ్ కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. టేకింగ్ నేను తెలుగు చూస్ చేసుకుంటున్నా. ఇది అప్లికేషన్ ఫామ్ ఓపెన్ అయిపోయింది. ఇక ఇది అప్లికేషన్ ఫామ్ ఓపెన్ అయిపోయింది. సో ఇక్కడ మీరు చూడండి నావిగేట్ చేస్తోంది. ఈ నావిగేషన్ కారణం ఏంటంటే ఎన్యూమరేటర్లు ఎవరైతే మీరు సెల్ఫ్ డీటెయిల్స్ ఇస్తారో
ఈ సెల్ఫ్ డీటెయిల్స్ ఇచ్చిన తర్వాత దీని ఆధారితంగా మీకు ఐడి వస్తుంది. మీ దగ్గరకు వచ్చిన తర్వాత నిజంగానే మీరు ఫుల్ఫిల్ చేశారా లేదా, ఇంకేదైనా ఎడిటింగ్ ఆప్షన్ ఉందా, అప్పుడు ఎన్యూమరేటర్ వచ్చినప్పుడు ఈ ఇల్లు మీదేనా కదా అని వెరిఫై చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. సో ఇక్కడ పక్కాగా లొకేషన్ కూడా ఎంటర్ చేయాల్సిందే. సో ఇక్కడ ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్గా తెలంగాణ, తర్వాత జిల్లా, సో సంథింగ్ నేను హైదరాబాద్ ఎంటర్ చేస్తా. రైట్, హైదరాబాద్. రైట్, హైదరాబాద్ ఎంట్రీ ఇచ్చా నేను. ఆ తర్వాత పిన్ కోడ్ అడుగుతుంది ఇక్కడ. పిన్ కోడ్ 5,81,000. రైట్, పిన్ కోడ్ ఎంట్రీ అయిపోయింది. మీ స్వీయ గణనను ధృవీకరించుట కొరకు సంబంధిత ఎన్యూమరేటర్ హెచ్ఎల్బికి కేటాయించే మీ లొకేషన్. సో ఇదేంటి మీ లొకేషన్, అక్కడికి వెళ్తుంది వాళ్ళకి. సో వాళ్ళు మీరు ఎక్కడ ఉన్నారో నావిగేట్ చేస్తూ వస్తారు మీ దగ్గరికి ఐడి పట్టుకొని. సో ఇది ఫస్ట్ బేసిక్ సమాచారం, స్థాన వివరాలు ఎక్కడ ఉన్నారనేది. రైట్, డైరెక్ట్గా నావిగేట్ చేయడానికి అవకాశం ఉంటుంది. సో స్థానాన్ని నిర్ధారించండి. రైట్, దీన్ని లొకేట్ చేయడానికి అవకాశం కుదరట్లేదు. సో సమ్ ర్యాండమ్ పాయింట్ డైరెక్ట్గా మీ ఫోన్లో కాబట్టి తీసేసుకుంటుంది ఆటోమేటిక్గా. ఇక్కడ నేను ఇవ్వాలి కాబట్టి ఇస్తున్నాను. సో నేను అఫీషియల్గా ఇచ్చేసాను ఇది. నెక్స్ట్ దీన్ని మనం మూవ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ పాయింట్ ఏంటి, మళ్ళీ నెక్స్ట్ వచ్చేసి గణన వివరాలు. రైట్, ఇక్కడ నావిగేట్ చేసుకోవడానికి అవకాశం ఉందేమో అవి. రైట్, ఇక్కడ తీసేసుకుంది. సో నెక్స్ట్ సేవ్ అండ్ తదుపరి నాకు రావట్లేదు, బికాజ్ ఇక్కడ నాకు కరెక్ట్ నావిగేషన్ తీసుకోలేకపోతుంది కాబట్టి. సో సాధారణంగా జనాభా గణనపై తరచుగా అడిగే ప్రశ్నలు ఏంటి, జనాభా గణనలో స్వీయ గణనపై తరచుగా అడిగే ప్రశ్నలు ఏంటి. సో ఇవన్నీ అడుగుతూ ఉన్నాయి క్వశ్చన్స్ ఇక్కడ. సో ఇక్కడ నెక్స్ట్ చూస్తే ఈ లొకేషన్ ట్రాక్ చేసిన తర్వాత ఇక్కడ నెక్స్ట్ సేవ్ అండ్ మూవ్ అని వస్తుంది మీకు. ఓకే, సమ్ ర్యాండమ్ ప్లేస్ ఇచ్చా నేను. డైరెక్ట్ ఎగ్జాక్ట్ ప్లేస్ ఉంటేనే తీసుకుంటుంది ఇక్కడ. ఇది మీ ఎగ్జాక్ట్ లొకేషన్ ఉంటేనే తీసుకుంటుంది. సో ఇంకా మనం ట్రై చేద్దాం దీనికి. రైట్, నేను ఒక బిల్డింగ్ ఏదో చూస్ చేసుకున్నాను, ఇస్తుందా? అట్లా కూడా రావట్లేదు. సో సంథింగ్ ఇది కొంత ఏమంటారు టెక్నికల్గా ఆలోచించాల్సిందే. సో తీసుకుంటుందా లేదా అనేది. ఇక్కడ నాకు ఎప్పుడైతే సేవ్ అండ్ మూవ్ అని వస్తుందో అప్పుడు మాత్రం అవకాశం ఉంటుంది. సేమ్ నేను దీన్ని ఫోన్లో కూడా రిపీట్ చేసే ప్రయత్నం చేస్తాను మీకోసం నేను. బట్ ఇక్కడ చూపిస్తుంది ఏంటి, గ్రామం పట్టణం. ఓకే, డన్. దయచేసి డ్రాప్ డౌన్ సూచన నుండి ఒక స్థానం ఎంచుకోండి. సో మళ్ళీ ఫస్ట్ నుంచి ఎంటర్ చేసుకోమని అడుగుతుంది. సో సేమ్ హైదరాబాద్, పిన్ కోడ్ 5,81,000. రైట్, ఇప్పుడు వచ్చింది కరెక్ట్ ఉన్న లొకేషన్. నేను ఇక్కడ సెర్చ్ చేస్తూ వచ్చింది. నెక్స్ట్ సేవ్ అండ్ తదుపరి అని వచ్చింది. ఇక్కడికి వెళ్దాం. నెక్స్ట్ సేవ్ చేసి నెక్స్ట్ ఫర్దర్గా మూవ్ చేద్దాం. సో కేంద్రపాలిత ప్రాంతం తెలంగాణ, నివాసం, ఇక్కడ ఎగ్జాక్ట్ లొకేషన్. దయచేసి మీ ఇంటి స్థానాన్ని నిర్ధారించండి. తప్పు స్థానం అయితే మీ ఎస్సీ డేటాను ఎన్యూమరేటర్కు పొందుపడదు. సో మళ్ళీ కనుక మనం తప్పు పెడితే మీ ఇంటికి రావడానికి జస్ట్ నావిగేట్ చేయడానికే, ఇది పర్మనెంట్గా మీకు అది ఉండిపోదని కాదు. ఆ ఎస్సీ ఎవరైతే వస్తారో కులగణకు సంబంధించిన ఎన్యూమరేటర్ వస్తారో ఇక్కడ రావడానికి ఆయన స్థానాన్ని చూపించడం కోసం మాత్రమే నెక్స్ట్ క్లిక్ చేశాను. నెక్స్ట్ ఏమడుతోంది, గణన గృహ వివరాలు. ఏంటిది, గణన గృహం యొక్క నేల ప్రధానముగా దేనితో కట్టబడినది. సో మట్టి, కలప, వెదురు, కాల్చిన ఇటుక, రాయి, సిమెంటు, మొజాయిక్ ఫ్లోర్ టైల్స్. అంటే మీ ఇంటి ఫ్లోర్, గృహం యొక్క ప్రధానంగా నేల దేనితో కట్టబడింది అంటే మీ ఫ్లోర్. రైట్, సో దేంతో ఇక్కడ ఉదాహరణకి సిమెంటు. తర్వాత గోడ ప్రధానంగా దేంతో కట్టబడినది, గోడ దేంతో పూరి గుడిసెలు ఉన్నాయి, ఇటుకలు ఉన్నాయి, ఇవన్నీ ఉన్నాయి కాబట్టి. సో ఇక్కడ ఎక్కువగా ఏమి ఉపయోగిస్తాం అంటే సిమెంటు, ఇసుక మిశ్రమంతో రాతితో కట్టబడినది, కాల్చిన ఇటుక. రైట్, తర్వాత గృహం యొక్క పైకప్పుకు ప్రధానంగా దేంతో కట్టబడినది, దేంతో పైకప్పు, కాంక్రీటు. రైట్, బిల్డింగ్స్ ఉంటే కాంక్రీటు. తర్వాత ఈ గణన గృహం పరిస్థితి. సో బాగుందా, ఇప్పుడు ఉండడానికి వీలుగా ఉందా, నివసించదగినది అంటే ఇప్పుడు బతకడానికి ఓకేనా, తర్వాత శిథిలావస్థలో ఉందంటే శిథిలావస్థలో ఉంది, ఉదాహరణకి నివసించదగినది. రైట్, అయిపోయింది. నెక్స్ట్ సేవ్ అండ్ మూవ్. నెక్స్ట్ కుటుంబ సమాచారం. సో కుటుంబంలో మామూలుగా నివసిస్తున్న వ్యక్తుల మొత్తం సంఖ్య. సో ఒక బేసిక్ ఫ్యామిలీకి సంబంధించి ఒక 4 మెంబర్స్ ఉంటారనుకోండి. రైట్, ఒక 4 మెంబర్స్. రైట్, ఆ 4 మెంబర్స్ డీటెయిల్స్. దాని తర్వాత ఇందాక ఇచ్చినట్టుగా నా పేరు వచ్చింది ఇక్కడ డైరెక్ట్గా. సో ఇది మన పేరు ఎంచుకున్న భాషలో. సో తెలుగు అయితే తెలుగు, ఇంగ్లీష్ అయితే ఇంగ్లీష్, మేము ఎంచుకున్న భాషలో పేరు రాయాలి మళ్ళీ. సో యాజ్ ఈజ్ నేను మళ్ళీ ఇగో తెలుగులో వచ్చింది మన ఇక్కడ ఎంచుకోగానే. ఇలా మీరు ఎంట్రీ చేయగానే
తెలుగులో కరెక్ట్ వచ్చింది చెక్ చేసుకోవాలి, ఇది ప్రాపర్. ఇక్కడ చాలామంది ఆధార్ కార్డులో పేరున్న కూడా స్పెల్లింగ్స్ కరెక్ట్గా ఉండవు, ఈ స్పెల్లింగ్స్ క్రాస్ వెరిఫై చేసుకోవాలి. సో ఇదొకటి. తర్వాత మేల్ ఫీమేల్ అడగడం. ఎస్సీ లేదా ఎస్టీ ఇతరులు అయితే జాబితాలో వీక్షించండి, క్లిక్ చేయండి. సో షెడ్యూల్డ్ కులమా లేకుంటే షెడ్యూల్ తెగన కాదు కాబట్టి ఇతరులు. సో ఇంటి యజమాని స్థితి, సొంతము, నీకు సొంత ఇల్లు ఉందా, అద్దిల్లు కానీ వేరే ప్రదేశంలో సొంత ఇల్లు కలదు, అద్దిల్లు ఉంటున్నాం కానీ వేరే దగ్గర ఉంది ఇల్లు మాకు. సో అద్దిల్లు మరియు ఎక్కడ సొంత ఇల్లు లేదు, నా అద్దిల్లో ఉంటున్నా నాకు ఎక్కడ ఇల్లు లేదు అనేది ఒకటి. తర్వాత ఏదైనా ఇతరమైన అయితే, సో అదేది కాదు నేను ఒక దగ్గర ఉంటున్న బ్యాచులర్ హాస్టల్లో గిస్లో ఉంటున్నట్టు అదొక ఇన్ఫర్మేషన్. సో స్వంతం అని చెప్పనుకుంటే స్వంతం ఇక్కడ. తర్వాత నివాస గదుల సంఖ్య, ఎన్ని గదులు ఉంటాయి, 1 BHK 2 BHK, సో ఒక 4 rooms, రైట్, 4 rooms. ఆ తర్వాత నెక్స్ట్ క్వశ్చన్, ఈ కుటుంబంలో నివసిస్తున్న వివాహ దంపతుల సంఖ్య, ఎంతమంది మ్యారీడ్ ఉన్నారు. సో ఇద్దరు పిల్లలు, ఒక జంట అనుకుంటే 1 single couple, రైట్. డీటెయిల్స్. నెక్స్ట్ సేవ్. ఇప్పుడు వరకు మనం ఎంట్రీ చేసింది స్థాన వివరాలు, అంటే లొకేషన్ అడిగింది ఫస్ట్గా. ఆ తర్వాత మీ యొక్క ఇంటి డీటెయిల్స్ అడిగింది, ఎట్లా కట్టుకున్నారు, ఇటుక లేకపోతే రాతి ఇటుకనా, పర్మనెంట్ హౌసా లేకుంటే ఇంకేదన్నా. తర్వాత కుటుంబ సమాచారం. ఇక వసతులు. సో తాగునీటి ప్రధాన వనరు ఏంటి, మీకు తాగునీటికి మీకు ఇంట్లో ఓన్గా బోర్ ఉందా, చూడండి, శుద్ధి చేయబడిన కుళాయి నీరు, శుద్ధి చేయబడిన కుళాయి నీరు ఒక 2 points. తర్వాత బావి, చేతి పంపు, గొట్టపు బావి, ఇవన్నీ. దీంట్లో మనకు ప్రధానంగా వచ్చేది ఏంటిది, ప్యాకేజ్డ్ వాటర్ బాటిల్స్ కూడా ఉంది ఇక్కడ అంశంలో. సో మనకు ఫిల్టర్ డైరెక్ట్గా మంజీరా వాటర్ లేకుంటే మూసి వాటర్ వస్తే, మిషన్ కాకతీయ వాటర్ వస్తే శుద్ధి చేయబడిన కుళాయి నీరు, రైట్. నెక్స్ట్ తాగునీటి వనరు లభ్యత, ఆవరణ లోపల, ఆవరణ సమీపాన, ఆవరణకు దూరం. అంటే మీకు తాగడానికి వాటర్ విత్ ఇన్ ద హౌస్లో ఉన్నాయా, తీసుకొచ్చుకోవాలా బకెట్ ద్వారా, లేకపోతే ఎట్లా అంటే ఆవరణ లోపల ఇంటి దగ్గరే ఉన్నాయి. సో వెలుతురు లభ్యమయ్యే ప్రధాన వనరు, విద్యుత్ శక్తి. ఇంట్లోకి ఎలక్ట్రిసిటీ ఎలా వస్తుంది, విద్యుత్ శక్తి, కిరోసిన్, సౌరశక్తి, ఇతరత్ర నూనె, ఏదైతే వనరులు, వెలుతురు లేదు. సో ఎలక్ట్రిసిటీ ఇక్కడ అచ్చం ట్రూ ట్రాన్స్లేషన్ వెలుతురు అని ఉంది, బట్ మనకు విద్యుత్ వచ్చేది ఎటు నుంచి, కరెంట్ వచ్చేది త్రూ కేబుల్స్. సో మరుగుదొడ్డి వస్తే అందుబాటు, ఈ కుటుంబం వాడుకకు మాత్రమే, ఇతర కుటుంబాలతో కలిసి వాడుకుంటున్నాం, పబ్లిక్ టాయిలెట్స్ వాడుతున్నాం, సో ఈ కుటుంబం మాత్రమే వాడుతుంది అనేది. తర్వాత మరుగుదొడ్డి రకం ఏంటిది, భూగర్భ మరుగు పారుదల, సెప్టిక్ ట్యాంక్ ఉంది, ఇతర వరములు. సో మీరు అండర్ గ్రౌండ్గా తీసి కొంత మీరే సెల్ఫ్గా, ఊర్లో అయితే ఎక్కువగా సెల్ఫ్గానే ఉంటాయి. సో హైదరాబాద్ లాంటి సిటీలో సెప్టిక్ ట్యాంక్స్ ఉంటూ ఉంటాయి. సో ఇక్కడ భూగర్భం నుంచి ఎక్కువగా చూస్ చేసుకోవచ్చు మనం విలేజెస్ ఏరియాలో అయితే. తర్వాత 2 గొయ్యిల మరుగుదొడ్డి, కప్పుతో గాలి సౌకర్యం గల గొయ్యి, కప్పు లేకుండా గొయ్యి మాత్రమే, కప్పు పైకప్పు ఉంది కాబట్టి పైకప్పు. 1 గొయ్యి మరుగుదొడ్డి, కప్పుతో గాలి సౌకర్యం. అంటే ఇవన్నీ కూడా బేసిక్ డీటెయిల్స్, బికాస్ మనం ఇంకా పావర్టీలో ఉన్నామా, ఒక ఇంటికి మినిమం బేసిక్ అయినటువంటి ఈ వాష్రూమ్స్ ఉన్నాయా లేదని చెక్ చేయడానికి సెంట్రల్ గవర్నమెంట్ పెడుతున్నటువంటి ఒక విషయం, రైట్. నెక్స్ట్ మనుషులే ఎట్లా తీస్తారు మళ్ళీ దాన్ని, సో దాన్ని ఎట్లా బయటకు తీస్తారనేది. తర్వాత మూసివేసున్న మరుగుపారుదల, పైకప్పు లేని మరుగుపారుదల, మురుగుపారుదల వసతి లేదు, రైట్. తర్వాత ఆవరణ లోపల స్నానం చేయటకున్న వసతి, స్నానాల గది. తర్వాత వంట మరియు ఎల్పిజి పిఎన్జి కనెక్షన్ సౌకర్యము, ఎల్పిజి కనెక్షన్ ఉంది అయితే ఉంది, లేదు అయితే లేదు, కనెక్షన్ లేదు. సో ఇంటి లోపల వంట గ్యాస్ని వంట గదిలో కాదు, కనెక్షన్ ఉంది లేదా లేదు, సేమ్ మళ్ళీ. సో 6 బయట ఇంటి బయట వంట, సో కనెక్షన్ లేదు. సో వంట చేయడం లేదనేది కూడా మనం మెన్షన్ చేయొచ్చు ఇక్కడ, వంట చేయట్లేదు అనేది కూడా మెన్షన్ చేయొచ్చు అంట. సో ఆ తర్వాత వంటలకు ఉపయోగించే ప్రధాన ఇంధనం, సో సేమ్ ఎల్పిజి, కనెక్షన్ లేకపోయినా చాలామంది బ్లాక్లో తీసుకుంటారు కాబట్టి ఎల్పిజి యూజ్ చేస్తున్నారు. సో నెక్స్ట్ సేవ్ అండ్ మూవ్. ఫైనల్లీ ఆస్తుల వివరాలు అడుగుతోంది. మొత్తం 6 points ఉన్నాయి ఇక్కడ, స్థాన వివరాలు, గృహ నిర్మాణ వివరాలు, కుటుంబ సమాచారం, వసతులు, ఆస్తులు అండ్ ప్రివ్యూ అండ్ ధృవీకరించండి అని చెప్పి. ఫైనల్గా ఇక్కడ ఆస్తుల గురించి అడుగుతోంది. రేడియో ట్రాన్సిటర్, సాంప్రదాయ రేడియో సెట్ ఉందా, మొబైల్ స్మార్ట్ ఫోన్ ఉందా, మొబైల్ స్మార్ట్ ఫోన్లో ఉంది, రైట్. ఇక్కడ టెలివిజన్ దూరదర్శన్ వారు ఉచిత డిష్ ఉందా, నిజంగా ఫోన్ కేబుల్ కనెక్షన్ ఉందా, కేబుల్ కనెక్షన్ ఉంది. తర్వాత ఇంటర్నెట్ సదుపాయం మొబైల్ స్మార్ట్ ఫోన్లో, రైట్. ల్యాప్టాప్ ఆర్ కంప్యూటర్ లేదు. సో టెలిఫోన్ మరియు మొబైల్ ఫోన్, సో స్మార్ట్ ఫోన్. సైకిల్ మరియు స్కూటర్ మోటార్ సైకిల్ మోపెడ్, సో స్కూటర్, రైట్. తర్వాత కారు జీపు వ్యాన్ ఉన్నది లేదు, మీకుంటే డీటెయిల్స్ అని ఫిల్ చేయాల్సిన ఇందులో. కుటుంబంలో వినియోగించే ప్రధాన ఆహార ధాన్యం,
సో ఎక్కువగా మన దగ్గర వాడేది బియ్యం ఆహార ధాన్యం. సో మొబైల్ నెంబర్ మళ్ళీ అడుగుతుంది, మొబైల్ నెంబర్ వెరిఫై చేసుకొని లాస్ట్లో సేవ్ అండ్ ఫైనల్, రైట్. ఇక అన్నీ వచ్చేసినాయి, మొత్తం మనం పెట్టిన డీటెయిల్స్ అన్నీ కూడా ఇక్కడ ఉన్నాయి. రాష్ట్రం తెలంగాణ, సో ప్రివ్యూ ఇది. జిల్లా హైదరాబాద్, లొకేషన్ తీసుకుంది. సో తర్వాత మనం పెట్టిన డీటెయిల్స్ అన్నీ కూడా చెక్ చేసుకోమని మళ్ళీ ఒకసారి వెరిఫికేషన్ కోసం ఇస్తుంది. ఇవన్నీ వెరిఫికేషన్ కోసం ఇచ్చిన డీటెయిల్స్, ఇవన్నీ మనం ఎంట్రీ చేసినవి. సో ఇవన్నీ వెరిఫికేషన్ కోసం ఇచ్చిన డీటెయిల్స్. దానిలో మెయిన్ థింగ్ వచ్చేసి 5 పాయింట్స్. దేంట్లో స్థాన సమాచారం అంటే మన లొకేషన్ యాక్సెస్ కోసం ఒకటి, తర్వాత మన ఇంటి డీటెయిల్స్ ఒకటి, ఆ తర్వాత కుటుంబంలో యజమానికి సంబంధించిన డీటెయిల్స్ ఒకటి. సో దీంట్లో పెద్దగా బేసిక్ డీటెయిల్స్ ఉన్నాయి అంతే, జస్ట్ ఎన్యూమరేటర్ని మీ వరకు చేర్చడం కోసం మాత్రం బేసిక్ డీటెయిల్స్ ఇవి. కుటుంబంలో లభించనున్న వసతులు, ఆస్తులు, ఆ తర్వాత ఫైనల్గా నిర్ధారించండి. ఇక్కడ మీరు నిర్ధారించండి అని క్లిక్ చేసి సబ్మిట్ అయిపోతుంది. బట్ నేను బేసిక్ డీటెయిల్స్ ఇచ్చాను కాబట్టి నేను కన్ఫర్మ్ చేయట్లేదు. సో ఇక్కడ వరకు కన్ఫర్మ్ చేస్తే నెక్స్ట్ ఎప్పుడైతే 10th తర్వాత ఎన్యూమరేటర్స్ వస్తారో ఎన్యూమరేటర్స్ మీ ఇంటికి వచ్చి మిమ్మల్ని వెరిఫై చేస్తారు. మళ్ళీ మీరు ఏమైనా మిస్టేక్స్ అక్కడ కరెక్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు జస్ట్ ఇచ్చారు కేవలం బేసిక్ డీటెయిల్స్ మాత్రమే, బేసిక్ డీటెయిల్స్ మాత్రమే డిజిటల్ ద్వారా మనం ప్రొవైడ్ చేస్తున్నాం. సో ఇక్కడ మీకు మళ్ళీ చెప్తున్నాను, ఈ లింక్ మీరు చూడొచ్చు, sc.census.government.in. మీరు దీన్ని కేవలం మీ ఇంటి దగ్గరికి నావిగేటర్ని, అక్కడ వచ్చినటువంటి ఎన్యూమరేటర్ని గైడ్ చేయడం కోసం మాత్రమే మీ ఇంటి లొకేషన్ అడుగుతోంది. మీ ఇంటి వరకు ఆ ఎన్యూమరేటర్ రావాలంటే ఈ లొకేషన్ మ్యాండేట్, కంపల్సరీగా డిజిటల్ లాగిన్స్ చేయాల్సిందే. ఇది క్లిక్ చేసిన తర్వాత మీకు ఐడి వస్తుంది. ఐడి జనరేట్ అయిన తర్వాత ఈ ఐడిని మీరు మీ ఇంటికి వచ్చినటువంటి ఆ ఎన్యూమరేటర్ దగ్గర వెరిఫై చేసి మళ్ళీ ఇంకా ఫుల్ డీటెయిల్స్ ఉంటాయి. దీంట్లో ఉన్నది కేవలం బేసిక్ డీటెయిల్స్ మాత్రమే, బేసిక్ డీటెయిల్స్ మాత్రమే. దీంట్లో మీ క్యాస్ట్ అడగలేదు, ఎక్కడ కూడా క్యాస్ట్ ప్రస్తావన లేదు, మీ క్యాస్ట్ సెన్సెస్ లేదనేది మాత్రం దీంట్లో అర్థమవుతుంది. బట్ ఎన్యూమరేటర్ వచ్చిన తర్వాత క్యాస్ట్ సెన్సెస్ ఉంటుందా లేదా అని వెరిఫై చేసుకోవాల్సిందే. సో ఇది ఓవరాల్గా వీడియో. మళ్ళీ గుర్తుపెట్టుకోండి, sc.census.government.in. చాలామంది ఇల్లిటరేట్స్ ఉన్నారు, గ్రామీణ ప్రాంతాలు ఉన్నవారు ఉన్నారు కాబట్టి ఈ డీటెయిల్స్ మీకు చెప్పే ప్రయత్నం చేశాను. సో స్టే ట్యూన్ టు RTV. థ్యాంక్ యూ.